ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 3 अगस्त सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కనుక భగవంతుని బంధించేటువంటి ప్రేమ పాశము ఒక భక్తుని యందు మాత్రమే ఉంటుండాలి. బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తి అయినప్పుడు ఏమాత్రం కూడా స్వాతంత్రాన్ని అందుకోలేదు. అందులో భగవంతుని ప్రేమ పాశము చేత బంధింపబడతాడు. కనుకని భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నింటికంటే గొప్పది అని ఈ యొక్క భక్తి మార్గం నందు చక్కగా వర్ణిస్తూ వచ్చింది. పెద్ద అనంతమైనటువంటి సముద్రంలో అనుమాత్రమైనటువంటి చుక్క, నీటి చుక్క మనం హస్తంలో ఉంచుకున్నప్పుడు ఈ నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది. కానీ ఈ అల్పత్వంతో కూడినటువంటి నీటి బిందువు సముద్రంతో ఏకం చేసి అనంత స్వరూపాన్ని ధరిస్తుంది. కనుక మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైనటువంటి దైవత్వంతో చేర్చినప్పుడు ఇది కూడా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇది ఏకత్వంగా పొందిపోతుంది. కాబట్టి ఏకత్వాన్ని చేర్చేటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క మార్గమే భక్తి మార్గం. भगवान को बंदी बना सकने का प्रेम पाश भक्त में ही है। बंदी बनाए जाने पर शक्ति चाहे जैसी भी क्यों न हो, अपनी स्वतंत्रता खो देती है। ईश्वर भी प्रेम पाश से बंदी हो जाता है। अतः यह भक्ति मार्ग उपदेश देता है कि भगवान का प्रेम तत्व सबसे महान है। अनंत समुद्र से अणु के बराबर एक बूंद को जब हम अपनी हथेली पर रखते हैं तब वह हमें अत्यंत अल्प सा प्रतीत होता है, परंतु जब इस अल्प से प्रतीत होने वाली बूंद को समुद्र में मिला दिया जाता है तो वही अनंत रूप धारण करती है। मानव के अल्प तत्व को अनल्प ईश्वरीय तत्व से जोड़ने पर वही ब्रह्मवित् ब्रह्मैव भवति में रूपायित होता है। एकता तक पहुंचाने का एकमात्र मार्ग भक्ति मार्ग है। కానీ అఖండ స్వరూపుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండమాయకుడైనటువంటి యొక్క దైవత్వం యొక్క దీనిని మానవుడు సులభంగా అర్థం చేసుకోవటం లేదు. బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. కానీ ఈనాటి మానవుడి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక గ్రామ పెద్ద, ఒక స్టేట్ మినిస్టర్, ఇంకొక స్టేట్ ఏదైనా ఇలాంటి అల్పగుడైనటువంటి వారికి చేతులు కట్టి అనేక విధములుగా వినయ విధేయతతో వారిని ఆశ్రయిస్తున్నాము, వారిని ప్రార్థిస్తున్నాము. కానీ బ్రహ్మాండ నాయకుడైనటువంటి భగవంతుని దగ్గర వినయ విధేయతలు మనం ఏమాత్రము ప్రకటించడం లేదు. అలాంటి నాయకత్వాన్ని వహించినటువంటి యొక్క దైవత్వాన్ని మనం చాలా చులకనగా మనం భావిస్తున్నాము. కారణం ఏమనగా దాని యొక్క మాత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. ఈ అల్పబుద్ధుల యొక్క స్వభావమును అల్ప మార్గముని అనుసరిస్తుంటున్నాయి. అందులో సర్వస్వం కూడా ఇమిడి ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే ఈ అల్ప మార్గమును మనం ఏమాత్రం కూడా అనుసరించము. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షంపై ఉండ పెరటి పుష్పమునకై ప్రీతియేనా, అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేలా.
నిజంగా అది కామధేను అనేటువంటి యొక్క దీన్ని నీవు గుర్తించి ఉంటే ఈ చిల్లర ఆవులు నీవు ఏమాత్రము కొన్ని నీవు తనిఖీలో కట్టుకోలేవు. ఈ అల్పత్వమైనటువంటి భావములకు అల్పస్వరూపములే అభిరుచిగా ఉంటుంటాయి. గంటకు తగిన బంతలు అంటారు. अनंत स्वरूप एवं ब्रह्मांड नायक जो ईश्वर है, उसके दैवत्व को मानव समझ नहीं पा रहा है. भगवान ब्रह्मांड नायक हैं, लेकिन आज के मानव की स्थिति कैसी है? एक गांव का मुखिया, एक मंत्री, एक अधिकारी जैसे अल्प व्यक्तियों के सामने हाथ जोड़कर उनका आश्रय ग्रहण कर रहा है, उनसे विनम्र होकर प्रार्थना कर रहा है. परंतु ब्रह्मांड नायक भगवान के सम्मुख किसी भी प्रकार की विनम्रता नहीं दर्शा रहा है. ईश्वर के प्रति अति निम्न दृष्टि रख रहा है. ईश्वर की अनिर्वचनीय शक्ति को समझने के प्रयत्न नहीं करना ही इसका मुख्य कारण है. अल्प बुद्धि वालों का स्वभाव अल्प मार्ग का ही अनुसरण करता है. जब वे इस सत्य को जान पाएंगे कि सर्वस्व ईश्वर में ही समाया हुआ है, तब वे इस अल्प मार्ग का अनुसरण नहीं करेंगे. इच्छित फल देने वाले कल्प वृक्ष के होते पिछवाड़े के फूल के लिए क्यों तरसे? मांगते ही दूध देने वाली कामधेनु के होते फिर पैसे देकर गाय खरीदे ही क्यों? जब तुम्हें यथार्थ में ज्ञात होगा कि वह कामधेनु ही है, तब तुम इन साधारण सी गायों को खरीदकर पिछवाड़े में नहीं बांधोगे. भावनाएं अल्प होंगी तो अल्प स्वरूपों में ही रुचि होगी. इसीलिए जैसे को तैसा कहा गया है. కనుక మీ కెపాసిటీకి తగినటువంటి మీ శక్తికి తగినటువంటి దానిని మీరు ఆకర్షిస్తూ ఉంటున్నారు. మీ శక్తి కూడాను అల్పమైనటువంటి శక్తి కాదు. అహం దేహాస్మి అనేటువంటి భావంలో నీవు అల్పత్వుడిగా దిగిపోతున్నావు. ఈ అహం దేహాస్మి నుండి కూడాను అహం జీవాస్మి అనేటువంటి యొక్క విశిష్టత్వైపునకు పోవాలి. అహం జీవాస్మి అనేటువంటి విశిష్టత్వం నుంచి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైతంలో ప్రవేశించాలి. అహం దేహాస్మి ఇది ద్వైతం. ఈ ద్వైతం అనేటువంటిది దుఃఖములకు పుట్టినిల్లు. సర్వం అపరవశం, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మమయం సుఖం. కనుకని మనం ఆత్మస్థాయిలో మన యొక్క దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. కానీ కేవలం దేహ స్థాయిలో మనము ఈ యొక్క చిన్న అల్ప దృష్టిని మనము అభివృద్ధి పరచుకోవాలి. तुम अपनी कैपेसिटी के मुताबिक अपनी शक्ति के लायक के प्रति आकृष्ट रहते हो. तुम्हारी शक्ति भी अल्प शक्ति नहीं है. अहम देहास्मि की भावना के कारण अल्पता में डूबते जा रहे हो. इस अहम देहास्मि की स्थिति से अहम जीवास्मि के विशिष्टाद्वैत में पहुंचना चाहिए. अहम जीवास्मि के विशिष्टाद्वैत से अहम ब्रह्मास्मि के अद्वैत में पहुंचना चाहिए. अहम देहास्मि द्वैत है. दुखों का मूल स्रोत यह द्वैत ही है. सर्वम दुखम परवशम, सर्व आत्ममयम सुखम. आत्मा के स्तर पर हमें अपनी दृष्टि को विकसित करना चाहिए, न कि देह के स्तर पर अल्प बुद्धि को बढ़ाना चाहिए. కనుకనే దీనిని ఉపాసన అని పిలుస్తూ వచ్చారు. బాలరాజు చెప్పాడు సమీపంగా కూర్చోవటము అని. ఉపాసన కింద సమీపంలో కూర్చోమని. కేవలము దగ్గర కూర్చున్నంత మాత్రం ఉపవాసం కాదు. కమలము పైన కప్పలు కూర్చుంటాయి, కానీ అది ఉపవాసానికి అర్థమా? కాదు. ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హనీని కోరేటువంటి టీయర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉంటుండాలి. సమీపంలో ఉంటున్నంత మాత్రమున అతనికి ప్రేమకు పాత్రని మనం భావించరాదు. మన ఇంటికి ప్రక్కలో ఇంటి వారే ఉంటుంటారు. వారు ప్రక్కలో ఉండినప్పటికీ వారు ఏ గట్టి పెట్టినా, ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ విచారంలో ఉన్నప్పుడు మనం ఏమాత్రం కూడా దానికి చింతించరు. నా కుమారుడు, నా బ్రదరు, నా భర్త అనేటువంటి ఒక భావం ఉండినటువంటి వాడు అమెరికాలో ఉండినప్పటికీ వారమునకు ఒక జాబ్ ఏదైనా రాకపోతే విచారిస్తావు. వాడు దూరంలో ఉంటున్నాడు, కానీ దేహము దూరంలో ఉంటున్నాడు, కానీ ప్రేమ సమీపంలో ఉంటున్నాడు. ఇక్కడ దేహము సమీపంలో ఉంటున్నది, ప్రేమ చాలా దూరంలో ఉంటున్నది పక్కింటి వారిపై. సమీపముతో పాటు ప్రేమ కూడాను దగ్గరలో ఉంటుంటే ఇంకా దీని యొక్క ప్రభావము అధికమవుతుంది. इसी को उपासना कहा गया है. बालराजू ने कहा कि समीप में बैठना ही उपवास है. समीप में बैठना मात्र उपवास नहीं है. कमल पर मेंढक बैठते हैं, क्या वह उपवास है?
इसके समीप होने मात्र से कोई लाभ नहीं। इसमें निहित मधु को चाहने की प्रीति भी होनी चाहिए। समीपता के साथ प्रीति भी होनी चाहिए। समीप में रहने मात्र से यह नहीं समझना चाहिए कि वे ईश्वर के प्रेम पात्र हैं। हमारे पड़ोस में ही कई रहते हैं, फिर भी वे जिस स्थिति में भी हों, उन्हें अनेक प्रकार के कष्ट और दुख के सताने पर भी हम उनकी चिंता नहीं करते हैं। मेरा बेटा, मेरा भाई, मेरा पति जैसी भावनाएं तुम में होने पर यदि उनसे सप्ताह में एक पत्र भी न मिले तो बहुत चिंतित होते हैं। वे बहुत दूर हैं। शरीर तो दूर है, परंतु प्रेम निकट ही है। यहां पड़ोसियों के संदर्भ में देह बहुत निकट है, परंतु प्रेम बहुत दूर है। वही समीपता के साथ प्रेम भी निकट में हो तो उसका प्रभाव और अधिक होगा। మన ఇంటిలోనే ఎలుకలు చీమలు అన్నీ తిరుగాడుతుంటాయి, అవి మనకు మిత్రులు అవుతాయా? కాదు కాదు. కనుకని మనము దగ్గరతో పాటు సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా చేర్చుకోవాలి. కనుక ఉపాసన అనగా సమీపంలో కూర్చోవటము, చీమ వేసుకోవటం. ఈ సమీపంలో కూర్చోవటం వల్ల మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి? దీపములకు సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు మనకు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా మనం అనేక పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాయి. ఎయిర్ కండిషన్కు సమీపంలో మనం కూర్చుంటే ఏమైపోతుంది? మనల్ని బాధించేటువంటి యొక్క ఈ వేడి అనేటువంటి దూరం అయిపోతుంది. ఈ ఎయిర్ కండిషన్ హవా అనేటువంటిది మనకు హాయినిస్తుంది, ఒకదానిని పంపిస్తుంది, రెండవ దాన్ని అందిస్తుంది. మనం హీటర్కు దగ్గర కూర్చుంటే మనల్ని బాధించేటువంటి చలిని దూరం పంపిస్తుంది, దానికి తేలిస్తే హాయిని మనకు అందిస్తుంది. అదేవిధంగానే భగవంతునికి సమీపంలో ఉంటుంటే మన దుర్గుణాలను దూరం చేస్తుంది, భగవంతుని గుణాలను అందిస్తుంది. తన యొక్క ప్రభావముని, తన యొక్క ప్రకాశముని, తన యొక్క ప్రేమతత్వముని అందించడానికి అవకాశం ఉంటుంటాయి. ఉపవాసము, ఉపాసన. ఉపవాసం అంటే సమీపంలో నివాసం. हमारे घर में ही चूहे और चींटी घूमते रहते हैं, इतने मात्र से क्या वे हमारे मित्र हो जाएंगे? नहीं नहीं, हमें समीपता के साथ प्रेम को भी जोड़ना चाहिए। उपासना का अर्थ सीट लगाकर समीप में बैठना है। समीप में बैठने से लाभ ही क्या है? दिए के पास बैठने से हमें प्रकाश अच्छी तरह से दीख पड़ता है और उस प्रकाश में हम अपने काम निपटा सकते हैं। एयर कंडीशनर के पास बैठने पर क्या होता है? वह अपने लायक सुख हमें पहुंचाता है। इसी प्रकार हम भगवान के समीप में रहते हैं तो वह हमारे बुरे गुणों को दूर करता है, साथ ही ईश्वरीय गुण हमें प्राप्त होते हैं। ईश्वर के पास अपना प्रभाव, अपना प्रकाश, अपना प्रेम तत्व हमें देने का अवसर भी होगा। उपवास, उपासना। उपवास का अर्थ समीप में रहना है। ఇలాంటి పవిత్రమైనటువంటి పదములకు భక్తి యోగంలో ఈనాడు మనం విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఉపాసన అనుకుంటే ఈనాడు ఒక డజన్ దోశలు కంటే పిండి కలిపి పెట్టుకోవటము, లేక ఉప్పిండి తెచ్చి పెట్టుకోవటము, ఒక డజన్ ఒక బనానాస్ తెచ్చి పెట్టుకోవటము, 2 సేర్లు పాలు తీసుకోవటము, ఇవన్నీ ఉపవాసాలకు లక్షణంగా మనం తీసుకుంటున్నాము. ఈనాటి ఏకాదశి ఉపవాసం అంటే ముందు క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేక ఇంకేమంటే హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా? ఈ పవిత్రమైన ఉపవాసం అనేటువంటి పదమును ఇంత చిల్లరిగా ఉపయోగపెట్టుకుంటున్నాం. ఆ విధంగా శరీరాన్ని కృషింప చేసుకోవటం ఉపాసన కాదు. దేహో దేవాలయతో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది సనాతనుడైనటువంటి దేవునికి ఆలయం వంటిది. ఈ దేహాన్ని ఏమాత్రం కూడా అలక్ష్యంగా మనం క్షీణింప చేసుకోకూడదు. ఈ దేహమును కాపాడుకునే నిమిత్తమై దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి. మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపంగా చేసుకోవడానికి కృషి చేయాలి. ఇది ఏ విధంగా సమీపం అవుతుందంటే ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలచినా అన్ని మనం భగవత్పరమైనట్టుగా మనం భావిస్తే ఇదే సమీపానికి మార్గం. आज ऐसे पवित्र शब्दों के विपरीत आचरण कर रहे हो। उपवास का अर्थ आज 1 दर्जन डोसा, उपमा, केले और 2 सेर दूध लेना मान रहे हैं। एकादशी का उपवास रखते हैं तो पहले कैंटीन से उपमा या हलवा भेजने को कहते हैं कि मैं खाना नहीं खा रहा हूं। खाना न खाने मात्र से क्या उपवास हो जाता है? पवित्र उपवास शब्द का प्रयोग आज इतने निम्न स्तर पर कर रहे हैं।
शरीर को दुर्बल करना उपवास नहीं है। देहो देवालय प्रोक्तो जीवो देवस सनातनः। यह शरीर सनातन ईश्वर के लिए मंदिर के समान है। इस शरीर को किसी भी हालत में उपेक्षा से दुर्बल नहीं करना चाहिए। देह की रक्षा देह में रहने वाले के लिए करनी चाहिए। अपने प्रेम के सहारे हमें ईश्वर के समीप पहुंचने का प्रयत्न करना चाहिए। जो कुछ देखते हैं, जो कुछ करते हैं, जो कुछ कहते हैं, जो कुछ विचारते हैं, सब कुछ ईश्वर के अधीन मानकर करना चाहिए। समीपता का यही मार्ग है। కనుక భక్తి విషయం అంటే కేవలము ఒక విధమైన ప్రేమతత్వాన్ని పెంచుకోవటం మాత్రమే కాకుండా ఈ ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని క్రియలు కూడా మనం ఆచరిస్తూ రావాలి. ఈ భక్తికి ప్రధానమైనటువంటి లక్షణాలు కొన్ని ఉంటున్నాయి. దూషణ భూషణను, శీతోష్ణములను, ఇంకే విధమైనటువంటి లాభ నష్టములను, సుఖ దుఃఖములను, ఇంకే విధమైన మానాభిమానములను, ఈ 5 విధములైనటువంటి వీటిని మనము సమర్థంగా భావించాలి. దూషణకు కృంగక, భూషణకు పొంగరాదు. లాభములకు ఆనందించరాదు, నష్టములకు కృంగిపోరాదు. శీతోష్ణములను సమర్థంగా మనం భావించాలి. ఎక్కడగా చలికాలంలో మనకు ఉలన్ కోటులు మనకు ఎంతైనా ఉపకారం చేస్తాయి. ఇంకా ఎండల కాలం లోపల టిన్ షర్ట్స్ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి. ఇవి రెండు కూడా మనకు ఉపకారములే కానీ అపకారులు కాదు కదా. శీతోష్ణములు కూడా మనకు ఒక కాలంలో ఆనందాన్ని అందిస్తుంది, మరొక కాలంలో ఒక ఉష్ణం మనకు ఆనందాన్ని అందిస్తుంది. కనుక శీతోష్ణములు రెండు కూడా మనకు ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తున్నాయి, కానీ మనం ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉండాలి తప్పు. ఎండల కాలం లోపల మనం శీతనాన్ని ఎంతైనా ఉపకారం చేస్తుంది, కానీ మంచి ఎండల లోపల కూడా అతి సమీపంలో కూర్చుంటే అది అపకారం చేస్తుంది. అదే విధంగానే ఈ శీతోష్ణములు కానీ, సుఖదుఖములు కానీ, దోషదోషములు కానీ మనం వినియోగించుకునేటువంటి విధానంలో ఉండాలి కొన్ని లాభ నష్టములు, సుఖ దుఃఖములు. भक्ति का अर्थ मात्र प्रेम को बढ़ाना ही नहीं है, बल्कि इस प्रेम से संबंधित कुछ काम भी हमें करने चाहिए। इस भक्ति के कुछ विशेष लक्षण भी हैं। प्रशंसा और आलोचना, ठंड और गर्मी, सुख और दुख, लाभ और हानि तथा मान अपमान जैसे इन 5 विषयों के प्रति हमें समता का भाव रखना चाहिए। आलोचना से न निराश होना चाहिए और न ही प्रशंसा से फूला समाना चाहिए। लाभ से न आनंदित होना चाहिए, न ही हानि से दुखी ही होना चाहिए। ठंड और गर्मी को हमें एक सा मानना चाहिए। जैसे कि ठंडे मौसम में ऊनी कोट हमारा उपकार करते हैं, इसी तरह गर्मी के मौसम में महीन कमीज हमारा उपकार करते हैं। ये दोनों हमारा उपकार करने वाले ही हैं, अपकार करने वाले नहीं। इसी प्रकार एक मौसम में ठंड हमें आनंद प्रदान करता है, तो और एक मौसम में गर्मी हमें आनंद प्रदान करती है। अतः ठंड और गर्मी हमें आनंद और सुख ही पहुंचा रहे हैं, परंतु इनका उपयोग करने में ही हमारी भूल है। गर्मी के मौसम में ठंड हमारा बहुत उपकार ही करती है, लेकिन यदि गर्मी के मौसम में हम आग के पास बैठते हैं तो वह हमारा अपकार ही करेगी। इसी प्रकार ठंड और गर्मी, सुख और दुख, आलोचना और प्रशंसा आदि को हम किस भाव से लेते हैं, इस पर सब कुछ आधारित है। ప్రపంచంలో మనకు అన్ని కూడా ఉపకారాలైనటువంటివే కానీ అపకారం ఏమాత్రం కూడా కాదు. అన్ని భగవత్ సృష్టివే. అయితే మన స్థాయికి తగినట్టుగా దాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లవాడి చేతికి బంగారు కప్పు ఇచ్చినా, పిచ్చివాడి చేతికి కత్తి ఇచ్చినా ప్రమాదం అయిపోతుంది. ఈ బంగారు కప్పు విలువైనటువంటిది కనుక దీన్ని దాచుకొని భద్రంగా దాచుకునేటువంటి వ్యక్తి చేతికి దీన్ని అందించాలి. భక్తి యొక్క ప్రభావం తెలిసినటువంటి వాడి చేతికి కత్తి ఇవ్వాలి. అదేవిధంగానే భక్తి యొక్క ప్రభావం గుర్తించుకున్నటువంటి వాడే దీన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు. ప్రేమ ఎవరిని బాధించరాదు, ప్రేమ ఎవరిని హింసించరాదు, ప్రేమ ఎవరిని ద్వేషించరాదు. అద్వేష్ట సర్వభూతానాం అని ప్రేమ 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 అని చెప్పుకుంటూ దీనిని అనేక విధములుగా బాధిస్తూ రావటం చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నమవుతుంది. కనుక ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా దాన్ని శిరసా వహించుకునేటువంటి స్థితిలో మనం ఈ ప్రేమను పెంచుకోవాలి. కనుకని ఈ భక్తి యోగం నందు కూడాను నేను చెప్పినట్టు చెయ్యన్నాడు. అందువల్లనే అర్జునుడు మొట్టమొదట అహంకారి అయి గాంధీవం అనేటువంటి అహంకారం ధరించాడు. కట్టగలపటికి కరిష్యే వచనం తవా అన్నాడు. స్వామి మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను అన్నాడు. అంతవరకు భావమర్దులుగా ఉంటున్నారన్నమాట.
కరిష్యే వచనం తవ అనేటప్పటికీ భక్తుడు గురువు అయిపోయారు. భావాభావమరుదులు భక్తుడు భగవంతుడిగా మారిపోవటంలో ఉంటుండాలి. ఏది ఈ యొక్క మానసిక పరిణామం నుండి. కనుకని మానసిక పరివర్తన ప్రతి భక్తునికి అత్యవసరం. మానసిక పరివర్తన లేకుండా ఎంత భక్తి చేసినప్పటికీ, ఎంత సమీపంలో ఉండినప్పటికీ ఇది ప్రయోజనం లేదు. కనుకని ఈ కాలతత్వాన్ని పురస్కరించుకొని కర్మలను మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. संसार में सब हमारा उपकार ही करते हैं, अपकार करने वाले तत्व कुछ भी नहीं हैं। ये सब ईश्वर की ही सृष्टि हैं। हमें अपने स्तर के अनुसार इनका उपयोग करना चाहिए। बच्चे के हाथ में सोने की कटोरी देने और पागल के हाथ में तलवार देने से खतरा ही होता है। सोने की कटोरी मूल्यवान है, इसलिए इसे सावधानी से रखने वाले को ही इसे देना चाहिए। तलवार के प्रभाव को जानने वाले को ही तलवार देनी चाहिए। इसी प्रकार भक्ति के प्रभाव को जानने वाला ही इसका सदुपयोग करेगा। प्रेम से किसी को कष्ट नहीं देना चाहिए, प्रेम से किसी को दुखी नहीं करना चाहिए, प्रेम द्वारा किसी से द्वेष नहीं करना चाहिए। इसीलिए अद्वेष्टा सर्वभूतानाम कहा गया है। प्रेम की रटन लगाते हुए आचरण उसके विपरीत करने पर वह प्रेम का चिन्ह कैसे होगा? जब हम प्रेम कहते हैं तब जो भी कहें या जो भी करें उसका आचरण करने के अनुकूल हमें इस प्रेम को बढ़ाना चाहिए। इसीलिए भक्ति योग में श्री कृष्ण ने कहा, जैसे मैं कहता हूं वैसा ही करो। पहले पहल अर्जुन ने गांडीव के रूप में अहंकार का धारण किया, परंतु अंत में करिष्ये वचनम तव स्वामी, आपकी आज्ञा का पालन करूंगा कहा। तब तक वे दोनों जीजा और बहनोई थे, लेकिन करिष्ये वचनम तव कहने के बाद वे भक्त और भगवान हो गए। भक्त और भगवान बन जाने में ही मानसिक परिवर्तन है। इसलिए मानसिक परिवर्तन हर भक्त के लिए अत्यंत आवश्यक है। बिना मानसिक परिवर्तन के भक्ति चाहे कितनी भी अधिक क्यों न हो, परंतु कोई प्रयोजन नहीं है। अतः समय के तत्व के अनुसार हमें कर्म करने चाहिए। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम,
जनर जीवन धन एक राम नाम। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।